ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత సిద్ధి లేని సూపరింటెండెంట్ జీజీహెచ్పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామంటున్నారు ఉద్యోగులు. నేడు ఉదయం వీరి సమస్యలపై కొంతమంది నాయకులు సూపరింటెండెంట్తో చర్చలు జరపడానికి వెళ్లిన సందర్భంలో సూపరింటెండెంట్ పట్టించుకోకపోగా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హాస్పిటల్ బైఠాయించి మీడియా ముందు వారి ఆవేదన వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ మాపై చిన్నచూపు చూడడమే కాకుండా మా శాలరీల విషయమై ఇంతవరకు పట్టించుకోరా అని ఆవేదన మొరపెట్టుకోవడానికి వెళితే మీ సంగతి తెలుస్తా, మీరు ఉద్యోగాలు ఎలా చేస్తారో చూస్తానంటూ బెదిరించారని వాపోయారు. ఇదిలా ఉండగా ట్రూపీస్ స్టాఫ్ రిపోర్టర్ రమణ జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్తో చర్చించగా ఆయన మాట్లాడుతూ నన్ను కొంతమంది కావాలని ఆరోపణ చేస్తున్నారని, నేను ఎవరిని బెదిరించలేదని, బెదిరించబోనని, అవసరమైతే సహకారాలు అందిస్తానని తప్ప చిరు ఉద్యోగులపై నా పెత్తనం సరైంది కాదని ట్రూత్ న్యూస్తో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ ఫండ్కి వీరి జీతాలకి పొంతం లేదని, పైగా మాట్లాడడం సరైంది కాదని చెప్పి మీ జీతాలకు సంబంధించి బిల్లుపడడం జరిగిందని, పలుమార్లు మీ విషయమై ఆసుపత్రి భవిష్యత్ విషయమై జిల్లా కలెక్టర్తో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఇదిలా ఉండగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ దశల వారీగా మీ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడానికి తన వంతు కృషి చేస్తున్నానని చెప్తానన్నారు. దీన్ని ఓ ఇద్దరు ముగ్గురు వారి తప్పును కప్పించుకోవడానికి నాపై ఏదైతే మాట్లాడుతున్నారని ఖండించారు. ఏదేమైనప్పటికీ వీరి జీతాల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో గాలి నీరే మాకు గత అన్నట్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టానికి ఫలితం రాకపోయినా లేకపోయినా జీతాలైనా సరైన పద్ధతిలో సరైన సమయంలో చెల్లించాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నారు. రావట్లేదు. డాక్టర్స్ 2 దఫాలుగా ఆరోగ్యశ్రీ అమౌంట్ తీసేసుకున్నారు, కానీ స్టాఫ్కి ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు వల్ల జాప్యం జరుగుతుంది అనే దానికోసం వెళ్ళాము. ఈ రోజు వరకు మాకు ఎఫ్ఆర్ఎస్లో టెక్నికల్ ఇష్యూస్ ఉంది. దాన్ని ప్రాధాన్యంగా ఈరోజు నిన్న వెరిఫై చేస్తూ మీరు ఇన్ని సేవల్స్ అనేది ఎందుకు తీసుకున్నారు, 30 CLs మాకు ఉంటుంది, ఇయర్లో 30 CLs ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఆ CLsపై మాకు వచ్చే ఆప్స్, వీక్లీ ఆప్స్పై కూడా ఆయన స్పందించిన తీరు మీరు అర్హులు కాదు, మీరు ఎన్ని సెలవులు తీసుకుంటున్నారు అనే తరుణంలో ఆయన మాట్లాడారు. ఇది మేము ఎవరైతే మాట్లాడుతున్నామో వారి యొక్క గొంతును నొక్కేసే ప్రయత్నమే అనేసి ఇంటి ముందు మేము తెలియజేస్తున్నామండి. ప్రధానంగా ఉంది, కానీ కొందరికి హాస్పిటల్స్లో శాలరీస్ అనేది పడిపోయింది. ఇక్కడ ఈ యొక్క జనరల్ హాస్పిటల్లోని మాత్రమే ఈ విధంగా జాప్యం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా పౌర హక్కుల్లో చట్టం ఒక మాట్లాడే హక్కు కూడా ఉంది, ఇక్కడ వాక్కు సంబంధించినటువంటి హక్కు కూడా ఉందని మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ సమాజంలో ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా సరే నాయకత్వం అనేది ఉంటుంది, దానికి సంబంధించి ప్రశ్న కూడా ఉంటుంది, దానికి సమాధానం చెప్పే ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉంటారో వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆయన వీళ్ళ అమాయకత్వాన్ని చూసో లేకపోతే వీళ్ళకి ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఆయన దురుసుగా ప్రవర్తించిన ఎంతవరకు సంబంధించిన విషయం మీద వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఉమెన్ సంబంధించి స్టాఫ్ నర్సులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు చేస్తున్నారు, అసలు ఏంటి మీ సమస్య? నాకు ఇక్కడ ఆరోగ్య టైం అందరికీ డాక్టర్స్ వేసేటప్పుడు స్టాఫ్ కూడా అదే టైంలో మాకు వేసేస్తే నేను ఈసారి ఆఫీస్ కూడా నేను వెళ్ళేటప్పుడు నాతో మాట్లాడాలి కనీసం ఏంటన్నా మీ ప్రాబ్లం కనీసం 2 monthsకో 3 monthsకో ఒకసారి మీటింగ్స్ పెట్టి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందని మా సమస్యలు ఏమైనా ఉంటే నేను సార్ చెప్పుకుంటున్నాను. అది ఇప్పుడు ఎప్పుడు మేము వెళ్తే మమ్మల్ని లోపలికి రానిచ్చేటట్లేదు. మేము దగ్గరికి వెళ్ళలేనప్పుడు అక్కడైనా సార్ మీటింగ్ పెట్టి మీకు ఏమైనా సమస్యలు ఎవరైతే ఉన్నారో ఈమె చెప్తున్న విధానం బట్టి చూస్తే ఇక్కడ తూతు మంత్రంగా నడుస్తుందని చెప్పొచ్చు వైద్యం. అదే వైద్యాధికారులు అనే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 484 మంది స్టాఫ్ ఉండాల్సినటువంటి ఈ ఆసుపత్రిలో కేవలం 350 మంది మినిమం సగంకు పైగా కూడా కాకుండా 69 మంది ఇక్కడ ఉన్నట్టు మనకి అంచనా. అది దీనికి సంబంధించి ఎన్నో ఆరోపణలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏ విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నగదు అనేది వీళ్ళకి కూడా వర్తిస్తుంది, సగం భాగం వీళ్ళకి ఇస్తే వీళ్ళకి ఉన్నటువంటి సమస్యలు తీరుతాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఈ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ వైఖరి అనేది శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన వైఖరి అనేది ఇప్పుడే కాదు గతంలో కూడా ఈ విధంగా మాపై దురుసుగా ప్రవర్తించారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీరి ఆవేదన మరోసారి మనం కనుక్కుంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఒక వార్డులో 4 లేదా 2 ఉండాల్సినటువంటి వార్డులో
ఒక్కళ్ళు కలిపి 2-3 వార్డులు చూసుకోవడం అనేది ఎంతవరకు సంబంధించిందని చెప్పి ఈ పరంగా మనం తెలుసుకుని ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఏదేమైనా కూడా ఇది ఉన్నటువంటి సమస్య నిర్ధారణ అయితే అయింది. ఇప్పటికీ కూడా శాలరీ లేకపోవడం, ఇంట్లో పిల్లలకి కూడా పిల్లలకి చాక్లెట్ కూడా కొని తీసుకెళ్లే పరిస్థితి లేదు. దాంతోపాటు మేము ఒక పూట తింటే రెండో పూట కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాం. కాబట్టి జీతపత్యాల విషయమై ప్రభుత్వం చొరవ తీసుకొని అదేవిధంగా దానికి ముందు సూపరింటెండెంట్ వైద్యులతో పాటు ఇతను ట్రాన్స్ఫర్ చేస్తారా లేదంటే కొత్త సూపరింటెండెంట్ ఇక్కడ నియమిస్తారనేది ఇక్కడ ప్రశ్నార్థంగా మారింది. నా పేరు డాక్టర్ కె శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ పాడేరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వర్క్ చేస్తాను. ప్రధానంగా ఇప్పుడు జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ వైఖరి రచించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది బయటకు వచ్చి ఈ ధర్నా సిస్టంలో ఒక ఇదిగా ప్రవర్తిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తిగా అసలు ఏం జరిగింది, మీ మధ్య స్టాఫ్కి మీకు ఎటువంటి ఆంతర్యం కలగడానికి కారణాలు ఏంటి సార్? సూపరింటెండెంట్ బాధ్యతలో భాగంగా ఎఫ్ఆర్ఎస్ అనేసి ఉంటుందండి, ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్. ఇది దాన్ని నేను రివ్యూ చేయడం మొదలుపెట్టాను. అందులో మెజారిటీ పీపుల్ది బాగానే ఉన్నది, కానీ కొంతమందిది అటెండెన్స్ ఆబ్సెంట్లో ఉండడం, మితిమీరి లీవ్స్ పెట్టడం, అనుమతుల కంటే ఎక్కువ ఇలాంటివి ఉన్నాయి. వీటిలన్నింటినీ ఈ 2 రోజుల నుంచి క్వశ్చన్ చేస్తూ రావడం జరిగింది. ఎందుకంటే మరింత మంచి చివరిగా ఏంటంటే 2 అంశాలు సార్. ఒకటి వాళ్ళకి జీతాలు అనేవి ప్రతి నెల పడుతుందా సార్, లేదనుకుంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పడుతుందా అనేది ఒక ఆవేదన ఉంది. రెండో విషయం ఏంటంటే ఫైనల్గా ఆరోగ్యశ్రీకి సంబంధించి అమౌంట్ అయితే ఎప్పటికప్పుడే డాక్టర్లు జేబుల్లో వేసుకుంటున్నారనే కామెంట్ అయితే ఉంది. దానిపై ఏంటి? 2 కూడా పూర్తిగా అసత్యం అండి. ఎవరి జీతాన్ని జేబుల్లో వేసుకుంటానికి అవ్వదండి. అలా అవుతే అది చట్టబద్ధంగా చాలా నేరం. అలా జరుగుతలేదు. ఫస్ట్ విషయం అవన్నీ అసత్య ఆరోపణలు. దానివల్ల ప్రజలకి గవర్నమెంట్ మీద చెడు అభిప్రాయం కలిగించే విధంగా వీళ్ళు గవర్నమెంట్ని కూడా బ్యాట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ అది రాజద్రోహం అండి. ఎవరు కూడా అలా చేయకూడదు. మనం గవర్నమెంట్కి సర్వీస్ చేయడానికి వచ్చాం. తప్పును ప్రశ్నించవచ్చు. ఏ విధంగా మనం ఒక నోటీస్ ఇచ్చి లేకపోతే కలుసుకొని మాటల ద్వారా ఏదో చేయొచ్చు. ఆరోగ్య విషయానికి వచ్చినప్పటికీ అది ఒక్కొక్క డిపార్ట్మెంట్కు చేసుకొని వస్తున్నామండి. అది గత 2 ఏళ్ళ నుంచి చాలా తక్కువ స్టాఫ్ ఉండడం వల్ల, కొత్తగా పెట్టిన మెడికల్ కాలేజ్ అవ్వడం వల్ల, సిబ్బంది కొరత వల్ల డీలే అయిన మాట వాస్తవం. దాన్ని నేను ఇమీడియట్గా సూపరింటెండెంట్గా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశానండి. అది కూడా తొందరలోనే పరిష్కరిస్తామండి. వీళ్ళు జీతపత్యాలకి ఆరోగ్యశ్రీ అమౌంట్కి ఏమైనా సంబంధం లేదండి. వాళ్ళ జీతపత్యాలు కూడా ఎప్పటికప్పుడు మేము రెగ్యులర్గా బిల్స్ పెడుతున్నామండి. అసలు అది ఆపడం అనేది మా చేతిలో లేదండి. అది ఎవరు సార్ ఇవ్వాలి వాళ్ళకి జీతపత్యాలు? ఈ విషయంలో గవర్నమెంట్ శాలరీస్కి ఆరోగ్యశ్రీకి సంబంధం లేదండి. ఫస్ట్ విషయం శాలరీ బిల్స్ ఆరోగ్యశ్రీ వేరు. శాలరీ బిల్స్ ఏంటంటే సిఎఫ్ఎంఎస్ నుంచి నిధి పోర్టల్ని మన గవర్నమెంట్ వారు మార్చారండి, ప్రజలు మరింత స్పీడ్గా బాగా సేవలు అందించడానికి. ఆ క్రమంలో ఆ టెక్నికల్ వల్ల లేట్ అయిన మాట వాస్తవం తప్పితే మన వైపు నుంచి జీతాలు పెట్టకపోవడం అనేది ఎప్పుడూ జరగలేదండి. వీళ్ళు కేవలం మీకు ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏ అంశం మీద ఎక్కువ మాట్లాడారు? వీళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ నేను చెక్ చేస్తున్నానని చెప్పి దానికి ప్రతిగా మిగిలిన విషయాలన్నింటినీ ఇందులో కలిపి అబద్ధాలు మాట్లాడుతున్నారండి. దానికి ప్రతిగా వీళ్ళు ఇందులో కొంతమంది వ్యక్తులు ఈ విధమైన ధర్నా కార్యక్రమం లేకపోతే సూపరింటెండెంట్ రూమ్కి గుమ్మిగూడి వచ్చి భయభ్రాంతులను చేయడం, హైయర్ అఫీషియల్ని అంటే నన్ను అవ్వచ్చు, మిగిలిన వాళ్ళు అవ్వచ్చు, తర్వాత ఒక అపాయింట్మెంట్ లేకుండా రావడం, విధులకి భంగం కలిగించడం, పేషెంట్ సేవలకు అంతరాయం కలిగించడం, హైయర్ అఫీషియల్ భయభ్రాంతులను చేయడం, ఈ విధంగా చేస్తున్నారండి. ఇది ఒక మాటలో చెప్పాలంటే డ్యూటీ అడిగినందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారండి కొంతమంది వ్యక్తులు. ఆరోగ్యశ్రీ అమౌంట్ అంటున్నారు ఏంటి సార్ అది? ఆరోగ్యశ్రీ అమౌంట్ ఏంటి గత కొంతకాలం నుంచి వాళ్ళు కొంతమందికి ఇవ్వకపోవడం జరిగిందండి. అది మధ్యలో డ్యూటీలు మారడం వల్ల కొద్దిమంది స్టాఫ్కి పెండింగ్లో ఉందండి. అది నేను డ్యూటీకి రాగానే ఆ కన్సర్న్ డాక్టర్ సందీప్ గారు అనేసి ఉంటారు, ఆరోగ్యశ్రీ చీఫ్కి నెక్స్ట్ ఆ క్లర్క్లకి ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రతి నెల ఒక్కొక్క డిపార్ట్మెంట్కి చేసుకొని వస్తున్నారు. మీకు ఉదాహరణకి లాస్ట్ మంత్ గైనకాలజీ వాళ్ళకి ఇచ్చారు. ఈ నెలలో మా ఆర్ఎంఓ గారి దగ్గరుండి ఈ పారామెడికల్ స్టాఫ్ నర్సులకి వేయమనేసి వాళ్ళకి చెప్పి ఆ ఫైల్ ప్రాసెస్ అవుతూ ఉందండి. ఇక్కడ మనం డెవలప్మెంట్ పనులు ఎన్నో చేసామండి.
ఈ అన్నిటికి ఏంటంటే కొంతమంది ఇక్కడ లోకల్ ఇది ఉండి వాళ్ళ యొక్క తప్పులు బయటకు రాకుండా ఉండడానికి మిగిలిన పాపం అమాయకంగా ఉండే మిగిలిన ఎంప్లాయీస్ని ఎగదోసి ఈ విధమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారండి. వీటిలన్నింటినీ మేము పై అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. వీటి మీద మేము ఫర్దర్ ప్రొసీడ్ అవుతున్నాము కలెక్టర్ గారి ద్వారానే, మా డిఎంపీ గారి ద్వారా, నెక్స్ట్ గవర్నమెంట్కి కూడా వినతి చేస్తున్నాం. ఈ విధమైన భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి హైయర్ అఫీషియల్స్ని అవ్వచ్చు, సాటి మనుషులు అవ్వచ్చు, ఎవరు ఆ పనులు చేయకూడదు. ఆ పనులు చేస్తూ ఉన్నారు ఇక్కడ. నాకు చాలా నిజం చెప్పాలంటే అంతమంది మీద పడ్డతో సూపరింటెండెంట్ రూమ్లోకి వచ్చి చెప్పి నాకు చాలా భయం వేసింది. నాకు ప్రాణహాని ఉంది అనేసి భయం వేసింది. మానసికంగా గతంలో కూడా ఇలాగే నేను ఒక ఆపరేషన్ చేయించుకొని క్యాన్సర్కి వచ్చి కూర్చుంటే లాస్ట్ మంత్లో కూడా ఇదే విధంగా చేశారు. అప్పుడు నేను మాట్లాడలేని పరిస్థితి. అయినా కానీ వారు ఇదే విధంగా నన్ను బాధ పెట్టారు. ఈరోజు కూడా నన్ను భయపెట్టారు, బాధ పెట్టారు, మానసిక వేదకు గురి చేస్తున్నారు. సో ఇది నేను హైయర్ అఫీషియల్కి తీసుకెళ్లాలనేసి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. నేను దీన్ని హైయర్ అఫీషియల్ తీసుకుంటా, చట్టబద్ధమైన చర్యలు కూడా నేను పూర్తిగా బద్దునయ్యి ఉన్నా.